జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్లో మీ అందరికీ స్వాగతము. ఈరోజు మనము చంద్రదేవుడి గురించి చెప్పుకుందాము. చంద్రదేవుడు యాక్చువల్గా ఏంటంటే శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడి ఉందన్నట్టు మనసుకి కారకుడు. చంద్రదేవుడితోనే ఇమోషన్స్ ఏ విధంగా ఉన్నాయో అనేది తెలుస్తుంది. చంద్రదేవుణ్ణి చూసి వారి వారి యొక్క తల్లిని కూడా చూడవచ్చు. ఓవరాల్ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో చంద్రదేవుడితో తెలుసుకోవచ్చు. చంద్రదేవుడు యాక్చువల్గా గ్రహాలలో ఒక రాణిలాగా, సూర్యదేవుడు ఒక రాజులాగా. చంద్రదేవుడు మనసుని ప్రభావితంగా చేస్తారు, అంటే మనసుతోనే కనెక్టెడ్గా ఉంటారు కాబట్టి. చంద్రదేవుడు కూడా ఒక కారకుడు. దేనికంటే ధనము, సంపద, వీటికి కూడా శుక్రదేవుడి లాగానే. చంద్రదేవుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటారు, వృశ్చిక రాశిలో నీచ స్థితిలో అనబడతారు. కొన్నిసార్లు రాహుదేవుడి యొక్క ప్రభావం ఉంటుంది, కొన్నిసార్లు కేతుదేవుడి యొక్క ప్రభావం కూడా చంద్రదేవుడి మీద ఉంటుంది. సో ఆ ప్రభావాలతోని డిఫరెంట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. చంద్రుడు వీక్గా ఉంటే మనము చాలా తొందరగా యాంగ్జైటీకి గురవుతాము, స్ట్రెస్కి గురవుతాము, ఒక్కొక్కసారి డిప్రెషన్లో వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. చంద్రదేవుడితోనే ఇల్లు, తల్లి, ఇల్లు గురించి, తల్లి గురించి. అండ్ చంద్రదేవుడు యాక్చువల్గా ఏంటంటే క్యాన్సర్కి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశికి ఆయన స్వామి. రోజులలో సోమవారం రోజు ఆయన రూల్ చేస్తారన్నట్టు. చంద్రదేవుడి యొక్క కలర్ వచ్చేసి వైట్ కలర్ అన్నమాట. వైట్ కలర్తో చంద్రదేవుడు రూల్ అవుతారు. చంద్రదేవుడు ఒకవేళ మన బర్త్ చార్ట్లో బలంగా అవ్వాలంటే ఫర్ షూర్లీ గోమాత యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి. అంటే మనం గోసేవ, గోపూజ, గోదానము, గోరక్ష చేయడం చాలా ఇంపార్టెంట్, అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ కూడా ఉంది. దాంతోపాటు యాక్చువల్గా మదర్స్ బ్లెస్సింగ్స్ కూడా మనకు అందరికీ ఉండాలంటే ఎవరు వారి తల్లులను వారు గౌరవించాలి, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే, అంటే గిఫ్ట్స్ ఏమైనా కొనిచ్చేటట్టు మనం ఒకవేళ ఉన్నామంటే గిఫ్ట్స్ ఇవ్వడం కూడా చాలా మంచిది. చంద్రదేవుడు చాలా హ్యాపీ అవుతాడు. ఆయన హ్యాపీ అయితే మనకు లాభం ఏంటంటే మనం చంద్రదేవుడు హ్యాపీ అవుతాడు. అండ్ భగవద్గీత కూడా చదవాలి. భగవద్గీత ఎందుకు చదవాలి అంటే చంద్రవంశీయుడైన శ్రీకృష్ణుడే స్వయంగా బుద్ధి ఇస్తున్నారన్నట్టు మనందరికీ అర్జునుడి యొక్క అంటే అర్జునుడి ద్వారా. ఆ భగవద్గీత చదివితే కూడా మన చంద్రుడు యాక్చువల్గా బలంగా బ్లెస్సింగ్ ఇస్తారన్నట్టు. అలాగే శ్రీమద్ భాగవతం చదివితే ఇంకా మంచిది. చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఏంటంటే చంద్రదేవుడి యొక్క మహాదశలు కూడా కొంతమందికి నడుస్తుంటాయి. సో లేదా చంద్రదేవుడు 6వ స్థానంలో, 8వ స్థానంలో, ద్వాదశ స్థానంలో ఒకవేళ బర్త్ చార్ట్లో ఉన్నారంటే వాళ్ళు శ్రీమద్ భాగవతం చదవడం, కృష్ణ నామస్మరణ చేయడం, జపం చేయడం అనేది ఏదైతుందో చాలా హెల్ప్ చేస్తుంది.